ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो भगवते श्री रमणाय। ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అరుణాచలేశ్వరాయ నమః. భగవాన్ చెప్తున్నారండి, ఆత్మ విచారం అనేది ఒక ధ్యాన పద్ధతి అని, దానికి నియమిత వేళలు ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు. ఆత్మ విచారణ అనేది ఒక నిర్దిష్టమైన టైంలోనే చేయాలి, ఇలా కూర్చుని చేయాలి అని టైమ్స్ కానీ ఆసనాలు కానీ ఏమీ లేవండి. నిరంతరము సాగేది ఆత్మవిచారణ. మేల్కొని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా అది కొనసాగుతూనే ఉండాలి. దేహం కదులుతున్నప్పుడల్లా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ నిద్రించేంత వరకు ఏ పని చేస్తున్నా చేసేవాడు ఎవరు అనే ఎరుకలో ఉండాలి. అదే విచారణ. చేసేవాడు ఎవరంటే దేహం పనిచేస్తూ ఉంది, తలంపు ప్రేరేపిస్తూ ఉంది. తలంపును ప్రేరేపించేవాడు ఒకడు ఉన్నాడండి. ఏమండి, భక్తిగా అయితే వాడికి ఎరుకలో ఉండడం, గురువుకు ఎరుకలో ఉండడం శరణాగతిలో అయితే, లేక విచారణలో అయితే ఆ చైతన్య శక్తి వల్ల ఈ దేహము మనస్సు కదులుతున్నాయి. నేను కదులుతున్నానని కాదండి, దేహము మనస్సు కదులుతున్నాయనే ఎరుకలో ఉండడం. ఇది అభ్యాసం అండి, అనుభవం కాదు. అనుభవం మౌనం అండి. అనుభవంలో ఇద్దరు ఉండరండి. ఉన్నదేదో ఉంటుంది. నాన్నగారు అనేవారు, ఉన్నదేదో ఉంది, నువ్వు ఉన్నదానిని లేదు 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 తెలియదు తెలియదు అనుకున్నప్పుడు కూడా దానికి ఉనికి ఉంది. అంటే నీ మనస్సు ఎలా ప్రవర్తించినా కూడా దానికి ఉనికి ఉంది. నువ్వు మనస్సు ఉంది ఉంది నేను అరుణని ఉన్నాను అనుకున్నప్పుడు కూడా నీకు ఉనికి లేదు. నువ్వు అనుకోవచ్చు నేను ఉన్నానని, కానీ అప్పుడు కూడా నీకు ఉనికి లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు అని నాన్నగారు చెప్పి సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ ఇది అర్జునుడికి చెప్పేశాడు. అర్జునుడు పట్టుకోలేకపోయాడని మిగతావన్నీ చెప్పాడు అని నాన్నగారు చెప్పేవారండి. మేల్కొని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా అది కొనసాగుతూనే, విచారణ కొనసాగుతూనే ఉండాలి. పనులు చేయటానికి ఆత్మ విచారానికి పొత్తు లేదని శ్రీ రమణులు ఎప్పుడూ అనలేదు. అంటే పని ఆత్మ విచారానికి అడ్డు కాదండి. దేహము కదిలితే నేను విచారణ చెయ్యలేకపోతున్నాను, నేను ఒక్క చోట కూర్చుంటేనే విచారణ చేయగలుగుతున్నాను, ఒక్క చోట కూర్చుంటేనే స్మరణ చేయగలుగుతున్నాను, ఒక్క చోట కూర్చుంటేనే నా గురువును స్మరించగలుగుతున్నాను అంటే అది చాలా మొదటి మెట్టండి. అది మొదలైంది ప్రయాణం, కానీ ఎక్కడమో దిగడమో మొదలైందండి. అంటే నువ్వు ఈశ్వరుడికి దగ్గరవుతున్నావు, కానీ అప్పుడే ప్రారంభంలో ఉన్నావన్నమాట. అది అభ్యాసం చేసి 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 దేహము కదులుతున్నప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. కొద్దిపాటి అభ్యాసంతో దానిని ఏ పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేవారు. ప్రారంభ దశలో ఉన్నవారికి మాత్రం నియమిత సమయంలో అభ్యాసం మంచిది అని భగవాన్ చెప్పేవారు. నువ్వు మొదట్లో కనుక అంటే అప్పుడే గురువు సన్నిధిలోకి చేరి, అప్పుడే శ్రవణము చేసి, అప్పుడే గురువు పాదాల చెంత చేరినప్పుడు నీ మనసును దారిలో పెట్టుకోవడానికి ఒక నియమిత సమయము, నియమిత ఆసనంలో కూర్చోవచ్చండి. అంటే మనస్సుకి అలవాటు చేయడం కోసం. అంతేకాని గంటల తరబడి కూర్చొని ధ్యానం చేయటాన్ని భగవాన్ ఆమోదించేవారు కాదు. ఎందుకు ఆమోదించేవారు కాదు భగవాన్ అంటే, కూర్చునేది దేహం అండి. ఇప్పుడు మేము ధ్యానానికి కూర్చున్నాం, ధ్యాన మందిరంలో కూర్చున్నాము, భగవాన్ సన్నిధిలో కూర్చున్నాము అన్నప్పుడు కూర్చునేది ఎవరండి? దేహము. దేహానికి ప్రారంధం రాస్తేనే కూర్చుంటుంది అది.
ఆ ప్రారబ్ధాన్ని ఆడించేవాడెవరు? ఈశ్వరుడండి. అంటే కూర్చోబెట్టిన వాడు ఎవరు? పరమాత్మ. ఎవరినన్నా చూసి వాళ్ళు ఎంత బాగా గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటున్నారంటే వాళ్ళు పూర్వజన్మలో అలా కూర్చోవాలని కోరుకున్నారు కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. అందుకే నాన్నగారు అనేవారు అనుకరించకూడదు. నీ మనస్సు ఎలా అణుగుతుందో ఆ పద్ధతిలో నువ్వు ఉండు, కానీ ఇతరులను చూసి అనుకరించే అవసరం లేదండి. భగవాన్ గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటే ఒప్పుకునేవారు కాదు. మరి మనలాంటి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి గంటలు గంటలు కూర్చుంటే పనులు ఎలా అవుతాయండి? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? కాబట్టి దేహము చేసే పనులకి, విచారణకి, భక్తికి, శరణాగతికి దేహం చేసే పని అడ్డు కాదు. పని నుంచి తప్పించుకోవడానికి నువ్వు కూర్చుంటే కూర్చోవచ్చు, అది వేరు విషయం. అది మనసు చేసే మాయ. ఏమండి, మహర్షి అంటున్నారు, అట్లాగే లోక వ్యవహారాలను విడిచి ధ్యాన నిమగ్నులై జీవితాన్ని గడుపుతామనే భక్తులకు ఏమాత్రము ఆమోదించేవారు కాదు. ఈ డ్యూటీని మానేసి, పనిని మానేసి, నేను భక్తి కోసం జీవితంలో ఏదో ఓ ఆసనంలో కూర్చుంటాను, ఇంట్లో పనులు మానేస్తాను, అత్తమామలకు సేవ మానేస్తాను, ఏదో అంటే మనసు మాయ చేస్తుందండి బాబు. ఇక్కడ వద్దు, ఇంకో చోట కూర్చుందాం, అక్కడి నుంచి లేపేస్తుంది. పూజ చేస్తే పూజ ఏబిసిడి ఎల్కేజీ ధ్యానం చెయ్యి అంటది. ధ్యానం చేస్తే నువ్వు విచారణ చెయ్యి, విచారణ నెక్స్ట్ మెట్ అంటది. విచారణ ఉంటే నీకు విచారణ కాదు, శరణాగతికి వెళ్ళంట. నిన్ను అప్పటికప్పుడు మాయ చేసి నిన్ను కదిలించటం అండి. వర్తమానం నుంచి నిన్ను కదిలించటం. మహర్షిని అప్పుడు భక్తుడు అడుగుతున్నాడు, అన్వేషణ ద్వారా ఆత్మని తెలుసుకోవచ్చన్నారు మీరు, ఈ అన్వేషణ లక్షణం ఏమిటి? భగవానా, అన్వేషణ చేసినప్పుడు మనస్సు దేహం ఎలా ఉంటుంది? మౌనం సరే సరే, మౌనం అడుగులో ఎప్పుడూ ఉంటుందండి. మౌనాన్ని మనం కల్పించి తెచ్చుకునేది కాదు. నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా, వింటున్నామా, మౌనం ఉంది లోపల. మౌనస్వరూపం ఎప్పుడూ మౌనస్వరూపమే. దాన్ని నువ్వు కల్టివేట్ చేసి వ్యవసాయం చేసి తెచ్చుకునే పని లేదండి. అది ఉంది ఆల్రెడీ సిద్ధంగా. మౌనం అందరిలో ఉంది, ఏకంగా ఉంది, ఒకటిగా ఉంది. ఇక్కడ అన్వేషణ లక్షణం అంటే మనస్సు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు రెండు కనిపిస్తున్నాయి కదా, మనస్సు, దేహం. అన్వేషణలో ఇవి రెండు ఎలా ఉంటాయి? నా స్థితి ఎలా ఉంటుంది భగవాన్ అంటే, మహర్షి అంటున్నారు, నువ్వు మనస్సువి అనుకుంటావు. మనస్సు అంటే ఆలోచనల సమూహం తప్ప మరేమీ కాదు. ఈ ఆలోచనలన్నింటి వెనక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అది నేను అనే భావం, అదే నువ్వు. దేహము నేను అనే భావన నాకు ఉందండి. అందరికీ ఉంది దేహము నేను అనే భావన. మాకు లేదండి అంటామండి. లేకపోతే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ప్లేసులు వెతుక్కోం, ఊరకుంటాం. అందరూ కూర్చున్న తర్వాత ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటామండి. మనకు దేహము నేననే భావన ఉంది కాబట్టి, ఇప్పుడు పచ్చగడ్డి వేయండి అండి, ఒక 10 ఆవులు ఉంటే 10 ఆవులు గబగబా పరిగెత్తుకుంటూ వస్తాయి, నేను తినాలి. అది బయట చెప్పలేకపోవచ్చు, కానీ దానికి కూడా ఒక నేనుంది. ఈ సృష్టిలో ప్రతి జీవుడికి నేనుంటుంది. చీమకు కూడా నేనుంటుంది, దోమకి కూడా నేనుంటుంది. కాకపోతే అవి వ్యక్తం చేయలేవు, మానవుడు వ్యక్తం చేస్తాడు, అంత మాత్రమే. మహర్షి అంటున్నారు, ఈ దేహము నేననే భావన నీకుంది కదా, అది పోగొట్టుకోవడం సాధన. విచారణ యొక్క గమ్యము, శరణాగతి గమ్యము, భక్తి గమ్యము. దేహము నేను అనే భావన ఒక్క తలంపు తీసుకోమన్నాడండి భగవాను. 100 తలంపులు తీసుకోమని చెప్పట్లేదు, ఒక్క తలంపు తీసేసుకో. ఎంత పనండి నీకు? ఒక్క కాయ, ఒక్క చిక్కుడుకాయ, ఒక్క దోసకాయ ఒక్కటి కోయమంటే ఏమన్నా పనండి? ఒక్కటి నిన్ను ఒక్క తలంపు తీసేసుకోమంటున్నాడండి. దానికి సంవత్సరాలు సాధన అవసరం లేదండి. నువ్వు కరెక్ట్గా అండి భగవాన్ చెప్పిన మార్గంలో
విచారణ చేసి, ఇప్పుడు ఇందాక మనం చెప్పాం, అది కంప్లీట్గా వదిలే. దేహము నేననే భావన నీకు ప్లేస్ వెతుక్కొని మొదలు కూర్చోవడంలో దేహము నేననే భావన ఉంది. దీనికి భగవాన్ సబ్జెక్ట్ ఏం చెప్పారంటే, నీ దేహ ప్రారంధం ప్రకారం అది ఎక్కడ కూర్చోవాలో నువ్వు అలా ప్లేస్ వెతుక్కుంటావు. ఇక్కడ ముందు భగవాన్ ఏం చెప్పారు, పనికి దేహ కదలికలకి సంబంధం లేదన్నారు కదా. దేహాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడికి నీ దృష్టి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఎవరం ఎక్కడ కూర్చున్నామో అది దేహ ప్రారంధం ఏమండి. అలా కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను అని అనుకోకు, ఏమీ అనుకోకుండా ఉండు. ఒకవేళ ఉండలేకపోతే ఈశ్వరుడు కూర్చోబెట్టాడనే ఎరుకలో ఉండు. కర్త భగవంతుడనే కూర్చో, కానీ కర్త భగవంతుడనే ఎరుకలో ఉండు. ఇది విచారణ గమ్యం అండి. అప్పుడు వేరు బుద్ధి కరిగిపోతూ ఉంటుంది. మహర్షి అంటున్నారు, నీకు ఒకటే ఒక్క తలంపు పోగొట్టుకో, నేను భగవాన్ వేరుగా ఉన్నాము అనే తలంపు తీసేయి. 100 తలంపులు అక్కర్లేదు. భోంచేయాలి, వండుకోవాలి, కూర్చోవాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, భర్తకు పెట్టాలి, ఇవేవి తీసే అవసరం లేదు. తీయలేము కూడా, తీయలేమండి. డెస్టినీ ప్రకారం తలంపు వచ్చి నిన్ను ఫోర్స్ చేసేస్తూ ఉంటుంది. నువ్వు ఆ పనిని చెయ్యకుండా పని చెయ్యాలా మానేయాలా మన చేతిలో లేదు స్వతంత్రం. పని చేసేవాడు ఎవరనే ఎరుకలో ఉన్నప్పుడు స్వతంత్రం ఉందండి. నన్ను మన సూరిబాబు గారు నాన్నగారితో ఉండేవారు కదా, శివసన్ని సూరిబాబు. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పమన్నారు నాన్నగారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అని ఇలా భక్తులందరూ అక్కడ కూర్చుంటే నువ్వు ఇలా రా అన్నారు, పక్కకు తీసుకెళ్ళారు. నాన్నగారితో ఉండేవారు అప్పుడు. నేను డైరెక్ట్గా అడుగుతాను, నువ్వు డైరెక్ట్గా చెప్పన్నారండి. నీకు తలంపులు వస్తాయా రావా అని నన్ను అడిగారండి. ఎందుకురా వస్తాయి తలంపులు. తలంపులు రాకుండా అంటే మనం భక్తుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడాడు. అలా మాట్లాడేవాడు భక్తుడే కాదు అసలు ఈశ్వరుడి దృష్టిలో. నీకు తలంపులు వస్తాయా రావా? వస్తాయి. అయితే తలంపు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారని నన్ను అడిగారండి. ఏమండి అది అడుగుతాడని నేనేమి ప్రిపేర్ అవ్వలేదు. నా గురువు దయ, నా గురువు యొక్క హీరోయిజం అండి. ఒకవేళ సమాధానం కరెక్ట్ అయితే కనుక అండి. అప్పుడు అన్నాను, మీ ఇంట్లో టీవీ ఉందా సూరిబాబు గారు అంటే ఉందన్నారు. మీరు టీవీలో ఏదన్నా చూస్తున్నారు, మామూలుగా డిస్కవరీ ఛానల్స్లో దాంట్లో ఆఫ్రికా అడవుల్లో పెద్ద పెద్ద సర్పాలు చూపిస్తారండి. మీరు టీవీ చూస్తున్నారు, ఆ టీవీలో ఒక పెద్ద సర్పం వచ్చి పడగ విప్పేసింది. మీరు వెళ్ళి కర్ర తెస్తారా అన్నారు. ఎందుకు తెస్తాం, తేమండి, అంత పిచ్చోళ్ళమా వెళ్ళమని. మరి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారా అని. వెళ్ళిపోమని. నేను తలంపు వస్తే అలా ఉంటాను. ఎందుకంటే అది అబద్ధమనే ఎరుక భగవాన్ ఇస్తారు. అయితే ఆ తలంపు ప్రకారం పని జరుగుతుందండి. ఆ జరిగే పని కూడా కలలో జరుగుతోంది. తలంపు కూడా కల కనేవాడే అబద్ధం. నువ్వు కళాబద్ధం అని గుర్తించి కళ కనేవాడిని అలాగే పెట్టేస్తున్నావు. అరుణకొచ్చిన కళాబద్ధం అరుణ నిజం అనుకుంటున్నావు. అసలు అరుణ ఉనికే అబద్ధం అండి. నీకు అసలు పనే లేదు సృష్టిలో. నువ్వు ఇది గుర్తించడానికి వచ్చావు. అది విచారణ యొక్క గమ్యం అండి. అది శరణాగతిలో కూడా భక్తుడు ఉంటాడు, భగవంతుడే ఉంటాడు. మహర్షి అంటారు, నేను అనే భావము తీసేసుకో. నేను అనే భావాన్ని మొదట భావమందాము, దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. లోకం అంటది, అరుణ నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఇలా ఎందుకున్నావు, ఇలా ఉండు, ఇలా ఉండకు అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తా ఉంటారు. నీ మనస్సు కూడా నీకు చెప్తా ఉంటుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్గా ఉన్నావు, నువ్వు రాంగ్గా ఉన్నావు అని చెప్తారు. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకో. అప్పా ఫస్ట్ ఏం చేయాలి తెలుసా అండి, మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు x+6=10 అని ఇస్తారండి. ఎక్స్ వాల్యూ కనుక్కోమంటారు. నీకు ముందే జవాబు ఇచ్చారు, 10 అని ఇచ్చారు కదా, +6 ఇచ్చారు. 6కి ఏం కలిపితే 10 వస్తుందని నీకు తెలివితో ఉపయోగించి
4 కలిపితే 10 వస్తుందని 4 కలుపుకో. ఇక్కడ భగవాన్ ఏమన్నారంటే ఈక్వేషన్లో ఎప్పుడు ఒక్కటే ఉండాలి, రెండోది ఉండొద్దు. ఎప్పుడు ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడు భగవానా, అరుణనా, భగవంతుడా, అరుణాచలేశ్వరుడా తర్వాత విషయం. ఒక్కటే ఉండాలి, రెండోది నీకు కనిపించకూడదు. సో భగవాన్ ఏమంటున్నారంటే ఆ ఒక్కడిని విడవకుండా పట్టుకో, విడవకింక వాణ్ణి. అంటే వచ్చే ప్రతి ఆలోచనలో, చేసే ప్రతి పనిలో ఎవడు చేస్తున్నాడు? ఆ ఒక్కడే చేస్తున్నాడు. నువ్వు అది అరుణ కాదు భగవాను ఇలా అనుకొని తలంపులు కూడా పెంచుకునే అవసరం లేదు. ఎవడు ఉన్నాడో వాడే చేస్తున్నాడు, ఎవడు ఉన్నాడో వాడే చేస్తున్నాడు. రెండోది కరిగిపోతూ ఉంటుంది ఏది జరిగినా సరే. లేదా భక్తిలో అయితే అరుణ కాదు భగవాన్ చేస్తున్నారు, నీ మనసుకు అలవాటు చేసుకోవాలి. మనస్సులోనే, మనస్సే ఈశ్వర స్వరూపం అండి, బ్రహ్మస్వరూపం మనస్సు. నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీకు మనస్సే బ్రహ్మస్వరూపం అని గుర్తించినప్పుడు అది టచ్ అవుతూ ఉంటుంది. నీకు దైవీ సంపద మొత్తం భగవద్గీతలో చెప్పిన 26 లక్షణాలు దైవీ సంపద వచ్చేస్తుంది మనస్సుకి. ఎందుకంటే అది ఈశ్వరుడి ఇల్లు కదండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ప్రైమ్ మినిస్టర్ నాకు సెక్యూరిటీ పెట్టండి అని అడగక్కర్లేదు, ఆ ప్రైమ్ మినిస్టర్ పదవికే సెక్యూరిటీ. అలాగే నీ మనస్సులో దైవీ సంపదే నీకు సెక్యూరిటీగా వచ్చేస్తుంది. అన్ని లక్షణాలు వస్తాయి, కానీ తొందరపడద్దండి. నువ్వు సహనంగా ఉండు, ఏదో ఒక మార్గంలో శరణాగతి కానీ విచారణ కానీ పరిపూర్ణం చేసుకో. అడుగు తీసి అడుగు వేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి మనస్సు అండి, ప్రారంధం కాదు. ప్రారంధం పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అడుగు తీసి అడిగేసినప్పుడు జారి పడిపోవచ్చు, కాలు విరగవచ్చు, కానీ అప్పుడు మనసు పర్ఫెక్ట్గా ఉండాలి, ఏకత్వం యొక్క ఎరుకలో ఉండాలి. కాలు విరగడానికి కారణం ఎవరికి విరిగింది, దీనికి కారణం ఎవడు అనే ఎరుకలో ఎప్పుడూ ఉండాలి. నాకు చేతనవ్వట్లేదండి, నేను ఉండలేకపోతున్నావంటే ఏమి రాజకార్యాలు వెళ్తున్నావు నువ్వు ఏమి రాజ్యాలు వెళ్తున్నావు, ఏం పనులు చేస్తున్నావు అంటే ఇంట్లో పని చేస్తున్నాను, నాకు 4 పిల్లలు, మొగుడు, అత్తమామలు, ఓ 10 మంది ఉన్నారు ఇంట్లో అంటే అప్పుడు భగవాన్ అంటారు ఆ 10 మందికి ఎవరు చేస్తున్నారు? నీ దేహం కదా. నీ దేహానికి ప్రాణశక్తి ఎవడిస్తున్నాడు? మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు? నువ్వు నేను చేస్తున్నాను అంటున్నావు. ఆ చిన్న పిల్ల ఆశ్రమం బాధ్యతలు తీసుకొని నడిపేస్తూ ఉందండి. మనకంటే వయసులో చిన్నవాళ్ళు కూడా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. ఎవరి శక్తి వల్ల చేస్తున్నారు? ఈశ్వర శక్తి వల్ల. ఇది ఎంత చిన్న పిల్లండి కదా. అన్ని బాధ్యతలు, ఏదో వెబ్సైట్ బాధ్యత తీసుకుంది, పర్ఫెక్ట్గా చేస్తుంది కదండి. దాని ఇంట్లో భర్త లేడా, పిల్లలు లేరా, అత్తమామలు లేరా, పని చేసుకోవట్లేదా? మహర్షి అంటున్నారు ఎవరు చేస్తున్నారు అనే ఎరుకలో ఉండంతే. నువ్వేమి రాజకార్యాలు చెయ్యట్లేదు, నువ్వేమీ చెయ్యట్లేదు రాజకార్యాలు, అవి జరుగుతున్నాయి. పని జరగాలి, చేయడం కాదు. పని ఫ్లో జరిగిపోతూ ఉంటుంది. అలా పొద్దున్న లేచినప్పటి నుంచి ఈరోజు పేజీలో భగవాన్ ఏం నిర్ణయించాడో రాత్రి పడుకునేంత వరకు ఆ దృశ్యాలు జరిగిపోతూ ఉంటాయి. నీ జీవితాన్ని నువ్వు సినిమా చూస్తున్నట్టుగా చూడు. అంటే దీనిని విడవకుండా పట్టుకో, నేననే భావాన్ని ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు. భగవాన్ ఏమంటున్నారంటే ఇది నీలో స్ట్రాంగ్ అయ్యే కొలది, ఏకత్వం కానీ, భగవాన్ భావన కానీ, నాన్నగారి భావన కానీ నీలో స్ట్రాంగ్ అయ్యే కొలది అదే మిగతా భావాలను తోసేస్తుంది. నువ్వు తోసే పని లేదు ఇంకా, ఎందుకంటే దానికి ఆ శాంతి అలవాటైపోతుందండి. మౌనంగా ఉండడం, తలంపు వచ్చినప్పుడు ఆ తలంపుకు సంబంధించిన పని చేయడం, పని జరగడం, అది లోపల మనస్సుకు అలవాటైపోయి వైరాగ్య స్థితి వస్తుంది. ఏమో వైరాగ్యం అంటే
బాహ్య వస్తువుల మీద వైరాగ్యం కాదండి. ఇది నేను కట్టుకుంటాను, ఇది కట్టుకొని ఇది వేసుకుంటాను, అది కాదండి. నీ మీద, నీ దేహం మీద, నీ మనసు మీద నీకు అభిమానం పోతుందండి. ఫలానా వాళ్ళు నన్ను ఇలా సన్మానించారు, ఫలానా వాళ్ళు నన్ను అసలు ఆ ధ్యాసే ఉండదు నీకు. అలా ఉండగలగడం వైరాగ్యం అండి. నాన్నగారి దగ్గర రాకముందండి, అంటే సబ్జెక్ట్ నాన్నగారి దగ్గరికి వచ్చాక మనకు తెలిసింది కదా. నేను భాగవతంలో చదివి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అని చదివి ఒక సెంటెన్స్ మొత్తం బంగారం తీసేశానండి ఒంటి నుంచి. ఈ బాబాయ్ కలిపురుషుడు ఉంటే, ఈ బంగారం ఉంటే నేను భగవంతుడిని స్మరించలేను. మంగళసూత్రాలు కూడా ఈ గొలుసు తీసేసి పూసల్లో వేసుకున్నాను. మా వారిని అడిగాను, ఏమండి ఇవి 2 కదా మంగళసూత్రాలు మీరు కట్టారు, నేను అవి పూసల్లో వేసుకుంటాను, నేను మొత్తం బంగారం తీస్తాను, మీకేమన్నా అభ్యంతరమా? ఎందుకంటే పలానా వారి భార్య ఇలా ఉందంటారు. మీరు ఓకే అంటే నాకు పర్మిషన్ కావాల్సింది మీ ఒక్కరి నుంచే. మీరు ఓకే అంటే తీసేస్తా అంటే, మీ ఇష్టం, నువ్వు ఎలానే చావన్నారు ఆయన, మీ ఇష్టం. ఏమండి అన్నీ తీసేసాను. ఈ బ్లౌజ్ మ్యాచింగ్ వేసుకోవాలి, ఈ చీర ఇది కట్టుకోవాలి అనేది కూడా ఉండకూడదు నాకు. పెళ్ళికి వెళ్ళినా ఇంట్లో ఉన్న చీరతో వెళ్ళిపోయేదాన్ని. బ్లౌజ్ చినిగిపోయినా మళ్ళీ కుట్టించుకోవాలనే ధ్యాస ఉండకూడదు. అది ఎన్ని రోజులు వేసుకోవాలో అన్ని రోజులు వేసుకుందాం, మ్యాచింగ్ అవసరం లేదు. ఇలా ఉన్న పరిస్థితుల్లో నా జీవితంలోకి నాన్నగారు వచ్చారు. నేను అప్పుడు అదే వైరాగ్యం అనుకున్నా. ఒకసారి నాన్నగారు చించునాడలో ఒక భక్తురాలు నాన్నగారి దగ్గరికి వచ్చింది. విష్ణు భక్తురాలు, నారాయణుడు భక్తుడు. ఆవిడ ఏమడిగారంటే నాన్నగారిని, నాన్నగారు మీ భక్తుల సత్సంగాలకు వెళ్తున్నాను నేను నారాయణుణ్ణి విష్ణు సహస్రనామాలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదువుతాను, నైవేద్యాలు పెడతాను ఫ్రెష్గా 3 పూటలా చేసి. నా కోరిక ఏంటంటే నేను వైకుంఠానికి వెళ్ళి నారాయణుడి దగ్గర ఉండాలి. నా కోరిక అది. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నారాయణుడి దగ్గర ఉండడం కోసం చేస్తున్నాను. మీ భక్తులు అంటారు సత్సంగంలో చెప్పేవాళ్ళు, నరకం అబద్ధం, వైకుంఠం అబద్ధం, అన్ని అబద్ధం అని చెప్తున్నారు నాన్నగారు. నాకు భయం ఇస్తా ఉంది. నేను ఇప్పుడు ఇంతకీ వైకుంఠానికి వెళ్తానా వెళ్ళనా, నా కోరిక తీరుతుందా తీరదా, నేను ప్రాపర్గా ఉన్నానా లేదా, నాకు మీరు చెప్పండి. మీ భక్తులు చెప్పేది కరెక్టా? అయితే అబద్ధమే అయితే మరి నేను ఇవన్నీ ఎందుకు చేయాలి అని ఆవిడ ప్రశ్నించారండి. ఆ ప్రశ్న అందరు ఎదుట ప్రశ్నించలేదు. ఆవిడ రూమ్లో వెళ్ళి ప్రశ్నిస్తే నాన్నగారు వచ్చి బయట అందరికీ చెప్పేశారు, ఈవిడ ఇలా అడుగుతున్నారు. అప్పుడు జయ నాన్నగారికి విసురుతున్నారు. మన జయ విష్ణుకరు, అమ్మ నువ్వు ఇలా, మా జయ ఉంది కదా, మా జయలాగా వెళ్ళి వైకుంఠంలో, ఇప్పుడు మా జయ మాకు విసురుతుంది కదా, నువ్వు అలా నారాయణుడికి విసురుతావమ్మ, విసురుతావు, నువ్వు వెళ్తావు వైకుంఠానికి అని, నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్తావు వైకుంఠానికి అని చెప్పి ఆవిడని సంతోషపెట్టి పంపించేశారు. ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంకా మా భక్తుల క్లాస్ తీసుకున్నారండి నాన్నగారు. మీరు సత్సంగాలు చెప్తే ఆ సత్సంగాల్లో పరిపూర్ణంగా ఉండాలండి. భక్తి ఉన్న వాళ్ళకి, శరణాగతి ఉన్న వాళ్ళకి, విచారణ ఉన్న వాళ్ళకి అది ఎదగడానికి ఉపయోగపడాలి. అన్నీ అబద్ధం అని చెప్తే ఆవిడ కంగారు పడుతున్నారు. వినేవాళ్లలో అందరూ అన్ని రకాలుగా ఉంటారు. మీరు ఒకటే మూస పద్ధతిలో అలా చెప్పేయకూడదు. మీకు విచారణ ఇష్టం అవ్వచ్చు, అన్ని అబద్ధం అనుకోవడం నీకు ఇష్టం అవ్వచ్చు, నువ్వు అనుకో. కానీ అబద్ధం అనే విషయం ఇతరులకు చెప్పడానికి కాదండి, నాకు నేను అన్వయించుకోవటానికి ఆ విచారణ పద్ధతి, బోధించడానికి కాదు. ముందు నువ్వు అన్వయించుకో, నువ్వు జీరో అయిపో. చెప్పేటప్పుడు భగవాన్ ఏం చెబుతున్నారో అది మాత్రము చెప్పు. నాన్నగారు అనేవారు, పుస్తకం ఎందుకు పట్టుకోవాలంటే గురువాక్కుకి అమ్మ ఎప్పుడు మార్చకూడదు. గురువాక్కు ఏం చెబుతారో అది అలా బోధించగలగాలి. నీకేది ఇష్టమో తర్వాత నీ నీ ప్రాక్టీస్లో నువ్వు పెట్టుకో. అప్పుడు అన్నారండి ఆవిడ నాతో లోపల రూమ్లో అంటున్నారు, నాన్నగారు నేను బంగారు గాజులు వేసుకోవట్లేదు, నేను పట్టు చీరలు కట్టుకోవట్లేదు, నార చీరలు కట్టుకుంటున్నాను. ఎవరి కోసం? నారాయణుడి కోసం. అన్నీ వదిలేశాను నాన్నగారు అన్నారు. నాన్నగారు అన్నారు,
ఆవిడ అలా అంటున్నారండి. వైరాగ్యం అనేది మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది కాదండి. అంటే నువ్వు ఎక్కడ వదలాలి? నాది అనే బుద్ధిని వదలాలి. అది వైరాగ్యం. మొట్టమొదటి ఏది నాదనే బుద్ధి, దేహము నాదనేది బుద్ధి అండి. నువ్వు దేహం నాదనే బుద్ధి వదలకుండా బంగారం వదిలాను, చీరలు వదిలాను, మొగుడిని వదిలాను, పిల్లల్ని వదిలాను అంటే ఆ ఈశ్వరుడికి దగ్గర అవ్వం మనం. సో అప్పుడు నాకు నెత్తి మీద మొట్టికాయ పడ్డదండి. ఓహో! ఈ చీరలు కట్టుకోవడం, బంగారం తీసేయడం దీనివల్ల భగవంతుడు దొరకడు. నాది బుద్ధిని వదలాలి. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి గాజులు వేసుకొని 2 గాజులు, మా చెల్లెలు తిట్టేది మా కరుణ, ఏమే ఇంట్లో బావ పిల్లలు నీ వాళ్ళందరూ ఉంటారు, ఆ పిచ్చి వేషాలు ఏంటి బాబు. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా కట్టుకోవడం మొదలెట్టానండి. సో వైరాగ్యం అనేది మనసుకు సంబంధించింది. మొట్టమొదలు నువ్వు పోగొట్టుకోవాల్సింది దేహము నాదనే బుద్ధి. దేహం ఉండని, కానీ అస్తమానం ఇది నాది 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 అనుకోవడం వల్ల దీన్ని ఇలా ఉంచాలి, ఇలా ఉంచకూడదు అనే బుద్ధి వస్తుందండి. దానివల్ల మాయలో పడిపోతాము, కర్తృత్వ భావంలో పడిపోతాము. అందుకని మహర్షి అంటున్నారు, దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు. అదేం చేస్తుందంటే అండి, నువ్వు ఏకత్వాన్ని కనుక అనుభవించినా, నీ గురువుని అనుభవించినా, ఆయనే అన్ని తోసేస్తాడు, గురువే అన్ని తోసేస్తాడు. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ గుర్తించు. పంచేంద్రియ కలులు మదిలోన దూరుచో మదిని నీ ఉండవో అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నేను హృదయంలో ఉన్నాను, నేను మౌన స్వరూపంగా ఉన్నాను, నేను ఏకాంతంగా ఉన్నాను అలా చెప్పకురా. అలా చెప్తే నాకు లాభం ఏంటి? నిజమే ఉన్నావు నువ్వు, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నాకు లాభం ఏంటి? నేను ఎక్కడున్నానో నువ్వు అక్కడుండు, ఉండి నన్ను జారకుండా కాపాడు. అది కదా హీరోయిజం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మనస్సులో ఉన్నాను, దేహము నాదనే బుద్ధిలో ఉన్నాను. నువ్వు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? కళ్ళు చూస్తుంటే అరుణ చూస్తుంది, చెవులు వింటుంటే అరుణ వింటుంది, మాట్లాడితే అరుణ మాట్లాడుతుంది. ఇలా ప్రతి ఇంద్రియము అరుణని బయటికి పట్టుకెళ్తుంది, అంటే నీ నుంచి దూరంగా పట్టుకెళ్తుంది. నీ మౌనము నుంచి నన్ను దూరంగా పట్టుకెళ్తున్నాయి. పంచేంద్రియ కలులు మదిలోన దూరుచో మదిని నీ ఉండవో అరుణాచల. భర్త ఇంట్లో ఉంటే అర్ధరాత్రి కాలింగ్ బెల్ నొక్కితే భర్త వెళ్తాడు ముందు, లేకుంటే కొడుకుంటే కొడుకు వెళ్తాడు. అర్ధరాత్రి 2ంటికి మగవాళ్ళు వెళ్ళి తలుపు తీస్తారండి. మామూలు పగలు మనం ఉన్నప్పుడు తీసినా రాత్రిపూట ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి తీస్తారు. అలాగా అరుణాచలేశ్వరుడా, ఈ ఇంద్రియాలు నన్ను గంటలు కొడతా ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా? హృదయంలో ఉండి ఏం చేస్తావు? మనసులో ఉండు. ఆ ఎరుక మనకుందనుకో, అరుణాచలేశ్వరుడు సమాధానం చెప్తాడు అనే ఎరుక. మనం వెనకాల ఉంటామండి, మనం ముందుకు పరిగెత్తాం. నేను నేను అనమండి, ఆయనే చూసుకుంటాడు. పనిచేసేది ఆయన, ఇంద్రియాలు ఆయన, దేహం ఆయన, బుద్ధి ఆయన అనే స్ఫురణ మనకు తెచ్చి పని ఆయన చేస్తున్నాడనే ధ్యాసలో మన మనస్సు ఖాళీ అయిపోతుంది. మీరు అనుభవించండి, అందరికీ అనుభవం ఇది, అందరికీ సాధ్యమండి. బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడేది. ప్రతి హృదయములో నా నేనుగా నా వాడు నాకు అత్యంత సమీపంలో ఉన్నాడు. ఎందుకు జరగదండి ఇది? ఒక మీరాని, ఒక తులసీదాస్ని, ఒక తుకారాంని ప్రేమిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒక భక్త నందనార్ని, శివభక్తుడండి. ఆళ్వార్లు నాయనార్లు అని చెప్తారు కదా, వాళ్ళనే ప్రేమిస్తే ఆయన దేవుడు ఎందుకు? ఆయన నాకెందుకు? నేను నాన్నగారి సమక్షంలోకి మొట్టమొదటి దర్శనం ఇంకా చేసుకోలేదు, దర్శనం చేసుకోవడానికి పోతున్నాను. నువ్వు గురువో కాదో, నువ్వు మహాత్ముడివి అవునో కాదో, ఇంట్లో వచ్చిన భావన, నువ్వెవరో నాకు తెలియదు, ఇప్పుడు వస్తున్నాను నీ సమక్షంలోకి. నువ్వు ఈశ్వరుడే గురువుగా వచ్చిన స్వరూపం అయితేనే నాకు కావాలి, లేకపోతే నీకు నాకు ఏమి సంబంధం లేదు, నాకు నువ్వు అవసరం లేదు. ఇంట్లోనే చెప్పేసుకున్నాను నాన్నగారి దర్శనం అవ్వకముందు. నువ్వు దత్తాత్రేయుడు అలాంటి గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
ఏకశక్తి స్వరూపంగా నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఈ జన్మలోనే నన్ను తరింపచేసే శక్తి నీకుంటే నువ్వు నాకు కావాలి. నువ్వెవరూ నాకు జడ్జి చేసే సామర్థ్యం లేదు, కానీ నాకు కావాల్సింది ఇది. ఇప్పుడు అన్ని పళ్ళు ఉంటాయండి, జామ పళ్ళు, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, దానిమ్మ పళ్ళు. నాకు జామ పండే పడుతుంది అనుకోండి, నేను అదే తీసుకుంటాను కదా. నాకు ఈ జన్మలో చివరి జన్మ చేసే గురువు కావాలి. అలా చెప్పుకొని ఇంట్లోకి వెళ్తే నన్ను ఆయన ఒడిలోకి తీసేసుకున్నారు. అమ్మా అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఎందుకు నాన్నగారు ప్రేమిస్తారంటే మనల్ని ఆకర్షించుకోవటానికమ్మా. ప్రేమ లేని చోట మన అహంకారం నిలవదు. ముందు అహంకారం ప్రేమని అనుభవించాలా తల్లి. గురువు యొక్క ప్రేమకు కారణం ఏంటంటే మన అహంకారాన్ని నశింపచేయడం. అంతేకాని ఆయనకు పర్సనల్ ప్రేమలు ఏమి ఉండవండి, పర్సనల్ ఇష్టాలు, వ్యక్తిగత ఇష్టాలు ఉండవు గురువు. ఈ భక్తుడు అంటున్నాడు, నేను అనే భావాన్ని విడవకుండా ఉన్న ఇతర భావాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎవరిని నేను అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను, కానీ దానికి సమాధానం ఏమీ రాదు. ఈ స్థితిలో ఉండటమేనా అభ్యాసం అంటే? నాకు లోపల నుంచి ఏమీ ఆన్సర్ రాదేంటి భగవాన్? నేనెవరు నేనెవరు అని నేను ప్రశ్నించుకుంటాను, కానీ నాకు లోపల నుంచి ఏమీ ఆన్సర్ రావట్లేదు, నాకేమీ తెలియట్లేదు. అయినా నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను, నాకేమి తెలియట్లేదు, అయోమయ స్థితిలో ఉన్నాను తండ్రి నేను. అంటే మహర్షి అంటారు, సాధారణంగా అందరూ చేసే పొరపాటు ఇదే. విచారణ మార్గంలో అందరూ ఇక్కడ మిస్టేక్ జారిపోతారు, పొరపాటు చేస్తారు. ఏం పొరపాటో చెప్తున్నారు, అది మనం చేయకుండా ఉండాలండి కదా. ఇప్పుడు పొరపాటు తోవలో వెళ్ళిపోతాం. ఆ గిరి మార్గం ఒకటి బెంగళూరు వైపు వెళ్తుంది, ఒకటి గిరివలానికి వెళ్తుంది. నువ్వు తప్పిపోయి బెంగళూరు మార్గంలో వెళ్తున్నావు, ఎవరో ఒకళ్ళు నీకు చెప్తారు. అమ్మ ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి ఈవిడ ఒక స్త్రీ ఒంటరిగా నడుచుకుంటూ ఇటు వెళ్ళిపోతుంది, బహుశా ఇది గిరివలం అనుకుంటుందేమో అని దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మ ఇది కాదు అటుపక్క అని. అప్పుడు నువ్వేం చేయాలి, వెనక్కి తిరిగి సరి అయిన మార్గంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు, నువ్వు చేసేది పొరపాటు. ఆత్మాన్వేషణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేననే భావము మాయమవుతుంది. నీకు ప్యూరిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. మరకలతో కూడిన మనస్సు ఉండకూడదు. నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, అమ్మ మన మనసు సత్రం కాదమ్మా. సత్రంలో వస్తే వాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఎంతోమంది అని. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని ఆ మేనేజర్ని అడిగితే, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఆ రిజిస్టర్లో రాస్తారు, ఆయనకేం గుర్తుండదు, ఆ రిజిస్టర్లో ఉంటుంది. రోజుకు కొన్ని వందల మంది రావచ్చు, వందల మంది వెళ్ళిపోవచ్చు. మన మనసు సత్రమా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొద్దున్న నుంచి ఎన్ని థాట్స్ వచ్చాయి, ఏమి థాట్స్ వచ్చాయి? పొద్దున్న నుంచి కదా, రాత్రి పడుకునే ముందండి నాకు ఎన్ని థాట్స్ వచ్చాయి ఇవాళ అంటే నువ్వు ఎవ్రీ థాట్ని చెప్పలేవండి, మిస్ అవుతాం. ఎందుకంటే కొన్ని వందల థాట్స్ కదా. భగవాన్ అంటారు, నీ మనసు సత్రమా? అలా వదిలేసి మనసుని సత్రంలాగా వదిలేస్తావేంటి? నీకు అవసరం ఉన్న థాటే, నీ దేహ ప్రారంధ డెస్టినీలో అవసరం ఉన్న థాట్ రావాలి అంతే. నీ పని ఆ దేహం కదలికలకు అవసరమైన థాట్సే నీకు రావాలి. మరి నీకు ఎన్ని వస్తున్నాయి? ఎందుకు అలా వస్తున్నాయి తెలుసా? మనస్సు పరిశుద్ధంగా లేదు, చిత్తశుద్ధి లేదు నీకు. అది ఎలా వస్తుంది అంటే, నువ్వు భగవంతుడు అరుణాచలేశ్వరుడు ఒకడున్నాడు, నా యజమాని మనసుకి దేహానికి ఆయన, అరుణ అబద్ధం, భగవాన్ నిజమని గుర్తిస్తే చిత్తశుద్ధి. మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి ఎస్ వస్తుంది. మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి ఎంత వస్తుందో తెలుసా అండి? ఎందుకంటే నువ్వు నేను చేస్తున్నాననే భావనతో చేస్తున్నావు. భగవాన్ ఇట్స్ ఓకే చేయమన్నాడు, కానీ 0.001% శుద్ధి అవుతావు. నాన్నగారు అనేవారు, గిన్నెని ఎంతసేపు తోమాలి, నేను మసిపోయే వరకు తోమాలి.
నువ్వు ఎంతసేపు చిత్తశుద్ధి నీకు నీకు ఒక్క దెబ్బలో అండి వేరుతో సహా నరికేయాలంటే భగవాన్ యజమాని కర్త భగవాన్. నువ్వు ఇలా ఎరుకలో ఉన్నప్పుడు కూడా నిన్ను చాలామంది ఇంట్లో వాళ్ళే క్వశ్చన్ చేస్తారని. నన్ను మా అమ్మ తిట్టేది, నీకు సంసారాన్ని కాపాడుకోవడం రాదు, పిల్లల్ని కాపాడుకోవడం రాదు, నీకు ఏమీ చేత కాదు, నువ్వు చాలా రాంగ్ పద్ధతిలో ఉన్నావు. అంటే ఏంటంటే సత్సంగాలకు వెళ్ళిపోయి తిరుగుతున్నావు, నాన్నగారు అని సంసారాన్ని పట్టించుకోవట్లేదు. నాకేమనిపించేదంటే నాన్నగారు చెప్పిన సబ్జెక్టుని డీవియేట్ కాకుండా ఇన్ని దేహాలు ఇంట్లో ఒక సంసారంలో ఉంటున్నా ఎవడి దేహ ప్రారంధం వాడిది కదండి, నేను ఎలా కంట్రోల్ చేయగలను? దీనికి కూడా నాన్నగారు చెప్పారండి. ఒక ఆవిడ వచ్చి, నాన్నగారు మా అబ్బాయి చదువుకోవట్లేదు, నాకు చాలా బాధేస్తుంది నాన్నగారు అందండి. విపరీతమైన బాధేస్తుంది, వాడు చదువుకోవట్లేదు. వాడికి అంటే నాన్నగారు అన్నారు, అమ్మ నువ్వు చదువుకోమని చెప్తున్నావు, టైంకి వాడికి భోజనం పెడుతున్నావు, జ్యూసులు తీసిస్తున్నావు, వాడికి ఏసీ రూమ్ అమర్చావు, టేబుల్ కుర్చీ అమర్చావు, కంప్యూటర్ ఎదురుకుండా పెట్టావు, చదువుకోమని చెప్తున్నావు. బుద్ధి కర్మానుసారిణి, వాడికి చదువుకోవాలనే బుద్ధిని పరమాత్మ ఇవ్వాలి, నువ్వు చెబితే రాదు వాడికి. ఎందుకంటే వాడికి ఒక డెస్టినీ ఉంది కదా, వాడికి ఒక ప్రారంధం ఉంది కదా. మనం ఏం చేస్తామంటే నా కొడుకు చదువుకోవట్లేదు, నా కొడుకు నేను చెప్తే వినట్లేదు, డోయర్షిప్ మీద వేసుకొని బాధపడతాం. చెప్పడం నీ బాధ్యత, చెప్పు. కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దు, 5 ఊళ్ళు ఇచ్చేయండి, వాళ్ళు 5 ఊళ్ళని ఏరుకుంటాడు అని అయోధ్యకి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదండి. కృష్ణుడికి తెలుసు ముందే వాడు ఒప్పుకోడని, అయినా చెప్పారండి. ఎందుకంటే కృష్ణుడు వచ్చి ఏమీ పని చేయకుండా ఉన్నాడని లోకం అనుకోకూడదు. మంచి చెప్పాలి, వినడం వినకపోవడం వాడి కర్మ, బుద్ధి కర్మానుసారిని. సో చెప్పాలండి, నిన్ను చెప్పొద్దనలేదు, తల్లిగా నీ బాధ్యత. కానీ వాడి చేత చేయించే శక్తి నీకు లేదు, ఈశ్వరుడికి ఉంది. ఇది గురువు చెప్పే సబ్జెక్ట్ అండి. ఇప్పుడు నన్ను మా వాళ్ళు తిట్టకు అంటే ఊరుకునేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు. కానీ లోపల నేను అరుణాచలేశ్వరుడితో, నాన్నగారితో, భగవాన్ నేనేం చేస్తాను తండ్రి, నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది, నా దేహమే నేను చెప్పినట్టు వినట్లేదు, నా మనసు నేను చెప్పినట్టు వినట్లేదు, వాళ్ళని నేను ఎక్కడ కంట్రోల్ చేయగలనండి? కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి తిడుతున్నారు. ఇట్స్ ఓకే, తిట్టని. ఒకసారి నాన్నగారు అన్నారమ్మా సత్సంగంలో హైదరాబాద్లో, నువ్వు కనుక నీ శరణాగతి కనుక నిజమైతే నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తాడు భగవంతుడు. నాకు ఆ రోజు దృశ్యం ఎప్పుడు గుర్తుంది. నేను నాన్నగారి దగ్గర నుంచి వచ్చి రాత్రి 10 అయింది, బస్ దిగి, కారు లేదప్పుడు, బస్ దిగేసి ఇలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాను. గురువు ఇచ్చే అనుగ్రహం ఏంటంటే ఎప్పుడు ఏకాంతంగా ఉంచడు అండి మనస్సుని, దేహాన్ని కాదు. అలా ఆకాశం వైపు చూస్తూ అడుగులేస్తున్నాను, చంద్రుడు కనిపిస్తున్నాడు పైన. నాన్నగారి వాక్కు నాకు లోపల గంట మోగినట్టు మోగుతూ ఉంది. నీ శరణాగతి నిజమైతే భగవంతుడు నీకు అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పరుస్తాడు. నేను 100%గా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను ఆ టైంకి. అప్పుడు అనిపించింది, అప్ప నేను శరణాగతిలో లేను, అందుకే ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి కొద్ది సంవత్సరాలు. ఆ సెకండ్ నుంచి అండి నా పరిస్థితులు మారిపోయాయి. స్లోగా 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 ఎలాంటి స్థితి వచ్చిందంటే నా సంసారంలో నా ప్రమేయం అవసరం లేని స్థితి వచ్చింది. నేను నా పిల్లల గురించి కానీ, నా భర్త గురించి కానీ, దేని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేని స్థితిని నాన్నగారు తెచ్చిపెట్టారు నా జీవితంలో. ఎందుకంటే నిన్ను ఖాళీ చేస్తున్నాను, ఇంకా నువ్వు నా కోసం జీవించు, లేక నువ్వు నీ కోసం జీవించు. అంటే నువ్వు మోక్షం పొందడానికి, నీ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి, నాలో ఐక్యం అవ్వడానికి జీవించు. నిన్ను ఖాళీ నీ మనసును ఖాళీ చేశాను ఈ క్షణం నుంచి. మరి అప్పుడు ఎలా ఉండాలండి నేను? అది కదా వైభవం అంటే. నువ్వు నిజంగా కోరుకుంటే నిజంగా ఖాళీ చేసేస్తాడమ్మా నిన్ను. పని ఖాళీ చేయడం కాదు, మనసును ఖాళీ చేస్తాడు.
సాధారణంగా అందరూ చేసే పొరపాటిదే. ఆత్మాన్వేషణని ఎంతో చిత్తశుద్ధితో కొనసాగిస్తే నేను అనే భావం మాయమవుతుంది. చిత్తశుద్ధి అంటే రెండు ఉండకూడదు, ఒక్కడే ఉండాలి. ఇంటికి యజమాని ఒక్కరే ఉంటారు కదా. క్లాషెస్ ఎప్పుడు వస్తాయంటే భార్య నేను చెప్పినట్టు జరగాలి, భర్త నేను చెప్పినట్టే జరగాలి అని ఒక విషయంలో ఇద్దరు ఘర్షణ పడితే అది క్లాషెస్కి, విడాకులకి దారితీస్తుంది. అలా కాకుండా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఓకే అని మీ ఇష్ట ప్రకారమే జరగనీయండి అంటే అప్పుడు ఆ సంసారం పచ్చగా ఉంటుందండి. అలాగే నీకు శాంతిగా చిత్తశుద్ధి ఎప్పుడు ఉంటుందంటే ఓకే భగవాన్, నీ యజమాని కదా, నీవాడు కదా, నీకంటే చాలా గొప్పగా తెలిసినవాడు కదా, నిన్ను తరింపచేసేవాడు కదా, నువ్వెందుకని ఓకే భగవాన్, ఓకే భగవాన్, ఓకే. నన్ను అన్నారు ఒకసారి నాన్నగారు దగ్గరికి వెళ్తే అంతకుముందే ఎక్కడో ప్రవచనం అయిందండి. అయితే నా వైపు చూసి అంటున్నారు, అంతా నా తండ్రి, అంతా నా తండ్రి, అంతా నా తండ్రి అని అంటున్నావు, బాగానే ఉంది, అంతా నా తండ్రి అని అనుకునేవాడు ఆవిడు, నీకు డౌట్ రావట్లేదా? అనుకోవడానికి నువ్వు ఉండాలి కదా, నువ్వు మిగిలి ఉండాలి కదా. భగవాన్ అన్నారు, ఎన్ని రోజులు అలా కుక్క మొరిగినట్టు అంతా నా తండ్రి, అంతా నా తండ్రి, అంతా నా తండ్రి, అది అది అదో అలవాటు అయిపోయింది నీకు. ఇలా ఓ వైపు అంటుంటావు అంతా నా తండ్రి అని, మళ్ళీ మనసులో నీకు రియాక్షన్స్ వచ్చేస్తావు. నా బొంద, నీకు ఇంకా అంతా నా తండ్రి ఏంటి, అరుణ ఉందని అనుకుంటున్నావు కదా, రియాక్షన్ అరుణకు కదా, ఆత్మకు రియాక్షన్ ఉండదు కదా. నువ్వు సాధనలో ఉన్నట్టేనా అన్నారు భగవాన్. నువ్వు నోటితో అంతా నా తండ్రి అని, భావాల్లో అంతా నా తండ్రి అని, మనసులో రియాక్షన్స్ వస్తూ ఉంటే ఇద్దరు ఉన్నారని అర్థం అండి. అక్కడ ఎవరో మనకు చెప్పక్కర్లేదు, మనం అజ్ఞానంలో ఉన్నామా. అరుణ జ్ఞానములో ఉండదు. పొరపాటు పడి కూడా నా జ్ఞానం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే వాడు శుద్ధ అజ్ఞానండి. నువ్వు భావనలో కనుక నాకు జ్ఞానం వచ్చింది, నేను చాలా పవిత్రురాలిగా ఉన్నాను, నేను సత్సంగం చెప్తున్నాను, వీళ్ళంతా వింటున్నారు, సంథింగ్ స్పెషల్ నాలో ఏదో ఉంది అని అనుకుంటే శుద్ధ అజ్ఞానం. కుళ్ళిపోయి 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 ఉన్నావు నువ్వు. భగవంతుడికి కాదు కదా, సృష్టికి, నీ సంసారానికి కూడా పనికిరావండి, నీ ఇంట్లో వాళ్ళకి కూడా పనికిరావు. అంత అహంకారమా? నీకు జ్ఞానం ఏంటండి, అరుణకు జ్ఞానం రాదు, అరుణ నశిస్తుందండి, అరుణ జీరో అయిపోతుంది, అది జ్ఞానస్థితి. అలా ఊరకు ఉంటుందండి, మౌనస్థితి అండి, మహామౌనం. అది దక్షిణామూర్తి మౌనం అని చెప్తారు కదా. అది ఎంత సుఖమమ్మా. ఎవరికైనా ఈ మనసు పెట్టే, ద్వైతము పెట్టే బాధ తెలిస్తే కనుక, ఆ బాధ అర్థమైతే కనుక ఆ మౌనంలోకి జారిపోవాలనుకుంటాం, మనం కరిగిపోవాలనుకుంటాం. కాబట్టి అరుణకు జ్ఞానం రావడం కాదు, అది తప్పు వంది, అది కరెక్ట్ కాదు. అరుణ మోక్షం పొందడం కాదు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఆ ఎరుకలోకి వెళ్ళిపోయి తరువాత ఇలా కూడా ఇంకా అనుకునే అవసరం లేదండి. ఇక్కడ మహర్షి అంటున్నారు, నువ్వు కనుక శుద్ధమైపోయి చిత్తశుద్ధి కొనసాగిస్తే నేను అరుణననే భావన మాయమవుతుంది అని ఇదొక్కటి చెప్పారు. ఎంత వండర్ఫుల్ అండి. నాకు ఈ మాట అంటే చాలా ఇష్టం అండి, ఎంత ఇష్టమో. ఇంకా అది మనం చాక్లెట్ ఇస్తే చప్పరిస్తాం చూడండి అండి, అలా ఈ వాక్కును తలుచుకుంటూ ఉంటాను. మహర్షి అంటారు, నీ అంతరాంతరాల్లోంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది, నీ లోపల ఉన్న చైతన్య శక్తి నిన్ను పట్టుకుంటుందండి. తెలుస్తుంది నీకు, అది పట్టుకుందా. నీకు బయట ఎక్స్ప్రెషన్లో చెప్పాలంటే, నీకు డోయర్షిప్ కానీ మనసు కానీ కొద్దిగా ఇలా కదిలితే, భగవాన్ ఏమైంది, నువ్వెందుకు లేసావు అంటారు. ఏమైంది, ఎందుకు లేసి వెళ్ళిపోతున్నావు, ఏమైంది?
ఉండు, నువ్వు ఉండు, నేను వెళ్తానంటారు బాబు. అప్పుడు నీకు డోయర్షిప్ అంటే అదే పట్టుకోవడం అంటే. నీ అంతరాంతరాల్లో నుంచి వేరొకటి నిన్ను పట్టుకుంటుంది. అది అన్వేషణని ప్రారంభించిన నేను మాత్రం కాదు, అది సాధన చేసే నేను కాదు. ఆ నేను శక్తిని ఇప్పుడు నువ్వు ఊహించలేవు, అది అనుభవించగలవు. నేను శక్తిని ఊహించలేవు. నువ్వు మళ్ళీ మనసుకు పని చెప్పకు. అది పట్టుకుందని నువ్వు ఊరకుండు, నాకేమీ పని లేదు అనే ఎరుకలో ఉండు. అంటే మేము పూజ చేయొద్దా, జపం చేయొద్దా, ధ్యానం చేయొద్దా? అన్నీ జరుగుతాయండి. భగవాన్ ఒకరు అడుగుతారు, భగవానా ఉన్నది ఒక్కటే అని బోధిస్తున్నారు, మేము రోజు దేవుడికి దీపం పెట్టాలా అంటే భగవాన్ అంటారు, పెట్టు, దాంట్లో నష్టమే ఉందండి. పైగా నువ్వు పెడితే ఇంట్లో పిల్లలు పెడతారు నిన్ను చూసి. నువ్వు అడుగుతున్నావు చూడు, పెట్టాలా వద్దా అని, నీకు అర్థం అవ్వలేదని గుర్తు. ఎందుకంటే దీపం పెట్టే ప్రారంధం నీ దేహానికి ఉంటే పెట్టి తీరుతుంది, వద్దన్నా పెడుతుందండి. నువ్వు బయట ఎంతసేపు బయట చేసే పనుల గురించి నీకు డౌట్సే. అదే అలగమ్మకు భగవాన్ చెప్పారు, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంధము ప్రకారం ఆడిస్తున్నాడు, జరగవలసినది జరిగే తీరును, జరుగరానిది ఎవరెంత ప్రయత్నించినను జరగనే జరగదు, ఇది నిశ్చయము అని నాన్నగారు చెప్పి, అమ్మ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మ, 100 పుస్తకాలు చదవక్కర్లేదండి, ఒక్కటి అర్థమైతే చాలు మనకి క్లారిటీగా. భగవాన్ ఏమన్నారంటే ఈశ్వరుడు జీవుడిని ఆడిస్తున్నాడు అన్నారు కదండి. జీవుడు అంటే ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారు, దేహముననే మూల తలంపు, నేను అరుణననే భావనని ఎవరు ఆడిస్తున్నారు? ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. ఈశ్వరుడు ఆడిస్తుంటే నువ్వు కంట్రోల్ చేస్తే ఎలా కంట్రోల్ అవుతుందండి? ఇప్పుడు ఆశ్రమంలో అందరూ పనివాళ్ళు, వంట చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. జయ కానీ మన సునంద కానీ చెప్తే వింటారు, నేనెళ్ళి చెప్తే వినరు. జయ నన్ను ఎప్పుడన్నా నువ్వు వంటింట్లోంచి తెచ్చుకో అరుణ అంటే, ముందు మీరు చెప్పండి జయ అంటాను నేను. మీరు చెప్పండి ఒకసారి, నేను వచ్చాక చెప్తే అరుణకి ఏదంటే అది ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు ఇస్తారు. కానీ నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను పెత్తనం చెలాయిస్తే వింటారేంటండి? వాళ్ళు వినరు కదా, యజమాని చెప్తేనే వింటాడు. అలాగ జీవుడిని పరమాత్మ ఆడిస్తుంటే నువ్వు కంట్రోల్ చేస్తానంటావేంటి? నువ్వు వాసనని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, ప్రారంధాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, సృష్టిని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు, వ్యక్తుల్ని, నీ ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు. నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేవు. ఇది భగవాన్ చెప్పిన వాక్కండి. జీవుడిని ఈశ్వరుడు వారి వారి ప్రారంధం, అక్కడ దేహం వచ్చింది. ఫస్ట్ జీవుడు ప్రారంధం అన్నప్పుడు జీవుణ్ణి పట్టుకొని నీ దేహాన్ని ఆడిస్తున్నాడు. ఎవరు ఆడిస్తున్నారు? ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. కాబట్టి జరగవలసినది జరిగే తీరును అన్నప్పుడు నీ బయట దేహానికి సంబంధించిన జీవితం అంతా నీ కంట్రోల్లో లేదు. జరగరానిది జరుగనే నువ్వు ట్రై చేసినా నేను జరగనీయను. నువ్వు ప్రయత్నం చేయొచ్చు కానీ నేను జరగనీయను కదా, ఎందుకంటే నీకు డెస్టినీలో లేదు. ఆ జరిగితే నువ్వు పాడైపోతావని నాకు తెలుసు, కాబట్టి నేను జరగనీయను. ఇది ఎవరు చెప్తున్నారండి? గురువు చెప్తున్నారు. ఇప్పుడు మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు థాట్స్ దేని గురించి అండి? దేహం గురించే కదా, దేహం గురించే అండి. లేదా వాసన, ఈ వాసన నాకుంది, ఈ అలవాటు నాకుంది, పోగొట్టుకోవాలి. ఆయన ఏం చెప్పాడు? జీవుణ్ణి నేను ఆడిస్తున్నాను అన్నాడు. నువ్వెలా పోగొట్టుకుంటావు? మరి ఎలా పోతాయి? ఈ విషయం గుర్తిస్తే పోతాయండి. ఆయన ఆడిస్తున్నాడు, ఆయన చేతిలో నేను ఉన్నానని నువ్వు గుర్తిస్తే నీ ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుందండి. ఏమంటే మేము గుర్తించాము మాకు పోవట్లేదంటే, నువ్వు గుర్తించావో లేదో నీకే నీ ప్రవర్తన, నీ చూపు, నీ చేత అది వేరే రకంగా ఉంటారండి భక్తుడు. మా భగవాన్ అంటున్నారు అలా
అలా ఉంటావు నువ్వు. నీకు అర్థమైంది. నాన్నగారు చెప్పి చెప్పి అమ్మ ఫస్ట్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే మీరు మిగలరు, అర్థం కానంత వరకే మీరు మిగులుతారు, మీ సాధన ఉంటుంది. అర్థమైతే మీరు మిగలరు, సాధన ఉండదు, కానీ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్గా అరుణ నశించింది అనుకోండి, అరుణ దేహం ఉంటుంది, దేహ ప్రారంధం ఉంటుంది. ఇంకొకటి అండర్స్టాండింగ్ అండి, ఇక్కడ భగవాన్ లాగా గోచి కట్టుకొని మనం ఉండలేం, రామకృష్ణుడిలాగా మనం ఉండలేం, షిరిడి సాయిబాబా లాగా మనం ఉండలేం. ఎందుకంటే ఆ దేహాలు సృష్టిని ఉద్ధరించడానికి వచ్చిన దేహాలండి. సో రాగానే రియలైజేషన్లోకి వెళ్ళిపోయారండి. మనము వాసనా ప్రారంధం అనుభవించటానికి వచ్చిన దేహం ఇది. సో నువ్వు ఇప్పుడు నీ జ్ఞానం వచ్చినంత మాత్రాన ఇదివరకే రాసిన ప్రారంధం ఏమవుతుందండి? అందుకని కొంతమంది జ్ఞానులు చూడండి అండి, సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటారు, ఉక్క తాగుతాడు. బాబా ఉక్క తాగారు, అది ఆయన దేహ ప్రారంభం. మనం ఉక్క తాగలేం కదా, ఎందుకంటే మన ప్రారంభంలో లేదు. నీకు ఇప్పుడు ఈ సెకండ్ జ్ఞానం వచ్చినా నేను ఇంకో 10 ఏళ్ళలో ఇంకో 5 ఏళ్ళలో బ్రతుకుతాను అనుకోండి, దానికి సరిపడ ప్రారంధం మిగిలి ఉంది. ఆ ప్రారంధం అలాగే ఉంటుంది, అదేమీ మారదు. ఏమి మారుతుందంటే దీనికి కారణం, ఈ పని చేయడానికి నేను కారణం అనే బుద్ధి పోతుందండి. చూసేవాడే అడుగుతాడు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని. నువ్వు నవ్వు నవ్వుతావు అంతే, ఓ నవ్వు నవ్వేస్తావు. మనం ఏమనుకుంటున్నామంటే నాకు జ్ఞానం వస్తే నేను భగవాన్ లాగా ఉండాలి కదా. ఎందుకుంటావు భగవాన్ లాగా? ఆయన దేహ ప్రారంధం ఆయనది, నీ దేహ ప్రారంధం నీది. నువ్వు భగవాన్ లాగా ఎందుకుంటావు? నువ్వు నాన్నగారు లాగా ఎందుకుంటావు? ప్రారంధాలు అలా ఉండవండి. నాన్నగారు అనేవారు, ఏ ఇద్దరు జ్ఞానులు ఒకేలాగా జ్ఞానం పొందలేదు. దేహ పద్ధతి ఎవరిది వాళ్ళే అండి. కాబట్టి పోల్చుకొని అలా ఉండాలి ఇలా ఉండాలి నా దేహం అని ఎంతసేపు దేహం గురించిన ఆలోచనలు వద్దు. ఎలా పెడితే అలా ఉండు. ఎన్ని అవమానాలు వస్తే అన్ని అవమానాలు జారిపోతాయండి, జారిపోతాయి. కుండ బోర్లిస్తే ఏది పోసినా జారిపోతుంది, వెలుకలు పెడితే దాంట్లో పడుతుంది. నీ మనసు బోర్లించినట్టు అయిపోతుంది, అసలు నువ్వే ఉండవు అక్కడ, ఇంకేం మిగులుతుంది? చెప్పుల మాల వేసేవాడు చెప్పుల మాల వేస్తాడు, పూల మాల వేసేవాడు వాడి చేతిలో ఏది ఉంటే వాడు వేసిపోతాడు. వాడి మానసిక స్థితి ఎదుటివాడిది ఎలా ఉంటే వాడు అలా ప్రవర్తిస్తుంటాడు. నీకెందుకు ఆ మోత? నువ్వెందుకు మొయ్యాలి అది? వేరొక శక్తి నిన్ను పట్టుకుంటుంది. భగవంతుడు సర్వజ్ఞుడండి, సర్వసాత్యుడు, అరుణాచలేశ్వరుడు. తన భక్తుడిని వదిలేయడండి ఎప్పుడు కూడా. లోపల నుంచి నాన్నగారు అనేవారు, బాహ్య గురువు నిన్ను లోపలికి పుష్ చేస్తాడు, లోపలి గురువు నిన్ను పుల్ చేస్తాడు. నీకు పని ఎక్కడుంది? అంటే మీ సాధన ఆపమని అనట్లేదండి. పూజలు జపాలు ధ్యానాలు ఇష్టం ఉన్నంత కాలం ఈ దేహం ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో చోట ఉండాలి. దేహం భూమి మీద ఎక్కడో ఒక చోట ఉండాలి. అది ఎక్కడ ఉండాలో ఈశ్వరుడు చూసుకుంటాడు. సో ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఏమిటా మరో శక్తి? ఏంటి తండ్రి, ఏ శక్తి ఉంది నాకు లోపల? ఎవరు ఆ శక్తి? గురువుని అంటే మనం గురువు నోటి నుంచి మనకి అథెంటిక్గా నేనే అని ఆయన చెప్పాలండి. నేనే అని ఆయన చెప్పడు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమిటా వేరొక శక్తి భగవాన్ అంటే, మహర్షి అన్నారు, అదే అసలైన ఆత్మ, అది అహంకారం కాదు, అది పరమోత్కృష్టమైనది, అన్నిటికంటే ఉత్కృష్టమైన శక్తి. దానికి సమానమైన శక్తి కానీ దానికి మించిన శక్తి కానీ ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచలం. నీకు సమానమైన వాడే ఈ సృష్టిలో లేడు, నిన్ను మించిన వాడు ఎలా? ఏమండి, అలాంటి వాడు నా హీరో అండి.
మొన్న అన్నామలై గుడి దగ్గర ఏదో ఇన్సిడెంట్ అయింది. పాప అమ్మాయి అనుకొని ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, నా లవర్ వస్తున్నాడు. సినిమాల్లో చూపిస్తారు కదా హీరోల్లా, నలుగురు వస్తే వాడు ఏమి చేయలేడండి. ఈ మన మొగుళ్ళు అంతే, మన కొడుకులు అంతే. వాళ్ళు సినిమాలో ఓన్లీ యాక్షన్ అండి, అది నిజం కాదు అది. కానీ అరుణాచలేశ్వరుడు నిజమైన హీరో అండి, నిజమైన హీరో వాడు. సో వాడు కంటికి కనిపించడు, చెవులకు వినిపించడు, కాపాడుతాడండి. నీకు సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్కి జెట్ సెక్యూరిటీ ఉంటుంది, బ్లాక్ కమాండోస్ ఉంటారు కదా. నీ అరుణాచలేశ్వరుడు నీకు అంతే గొప్ప బ్లాక్ కమాండో. భక్తుడికి బ్లాక్ కమాండోస్ అక్కర్లేదు. ఇందిరాగాంధీని వాళ్ళే చంపేశారు. మీరాబాయిని చంపగలిగారా? మీరాబాయి జ్యోతిగా మారిపోయిందండి. తుకారాం విమానం వచ్చి వెళ్ళిపోయాడు, ఏమి కాలేదు వాళ్ళకి. నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలనుకున్నా, నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా అరుణాచలేశ్వరుడి గుర్తింపు ఒక్కటే మార్గం, ఇంకో మార్గం లేదు. అది పరమోత్కృష్టమైన వాడు. మీరాబాయిని వాళ్ళ మరిది ఇలా నరికేస్తాడండి కత్తి పెట్టి. ఇటు నుంచి బాడీలోంచి కత్తి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతుంది, ఏం అవ్వదు. ఇది కలియుగంలో జరిగిన విషయం అండి. ఎందుకు నమ్మవు నువ్వు? నీ అహంకారం ఎందుకు కొట్టేస్తుంది అంటే, నాకు అంత భక్తి లేదు కదా. మరి ఏం చేస్తావు ఇప్పుడు? భక్తి సంపాదించుకోకుండా ఎందుకు వచ్చావు భూమి మీదకి? గురువు నీ జీవితంలోకి ఎందుకు వచ్చాడు? నువ్వు భక్తి సంపాదించుకోకుండా ఏం చేస్తావు? ఏం సంపాదించుకుంటావు? నిన్ను నువ్వు నిలదీసి అడుగు. అప్పుడు అది అణిగిపోతుంది. ఎస్, ఆ స్థితి అరుణాచలేశ్వరుడి స్థితి అర్థమవుతుంది. ఏమిటా మేరొక ఆ శక్తి ఏంటి? భగవాన్ అంటే నేనని చెప్పట్లేదు, ఆయన అన్నాడు కదా, అక్కడ లేదు కదా. నువ్వు అర్థం చేసుకోవాలి. నా గురువే ఆ శక్తి, నా నాన్నగారే ఆ శక్తి. నువ్వు నమ్ముకున్న గురువే నీ శక్తి అండి. అరుణ దేహం అరుణ శక్తి కాదు, అరుణ మనసు అరుణ శక్తి కాదు, అరుణ గురువు అరుణ శక్తి. ఆ గురువు ఎక్కడున్నాడు? నేనుగా నీకు అత్యంత సమీపంలో నీ వాడుగా ఉన్నాడు. భగవాన్ ఒకసారి నాతో అన్నారండి, నువ్వు నేను అనకే బాబు, నువ్వు నేను అనకు, నేనే అని అనమనలేదండి. అంతే మళ్ళీ మనసు వస్తుంది. నేనే అని అనుకో అని కూడా అనలే భగవాన్. నేనే ఆ ఎరుకలో ఉండు. అంటే ఏదైతే నేనుగా ఉన్నానో అదే నువ్వుగా ఉన్నావు. ఇద్దరము నువ్వొక రూమ్లో నేనొక రూమ్లో లేము, ఇద్దరం ఒకే చోట ఉన్నాము. నీకొక దేహం నాకొక దేహం లేదు, నీకొక తలంపు నాకొక తలంపు, నీకొక సంకల్పం నాకొక సంకల్పం లేదు. ఒకే సంకల్పం ఉంది, అదే నెరవేరుతుంది, అదే నువ్వయ్యుండు. ఇంతకన్నా ఇంక ఏం చెబుతా అంటే, ఏకత్వాన్ని సమ్ ఎక్స్టెంట్కి చెప్పగలమండి, అది దాటి చెప్పలేం. ఎవరి అనుభవంలో వాళ్ళకుండా. లోపల ఇద్దరు ఉన్నారు, భక్తుడు భగవంతుడు ఉన్నారు. తర్వాత ఇద్దరు ఒక్కరే ఉన్నారంటాం. ఆ ఒక్కరే ఎలా ఒక్కరు ఉన్నారంటే నువ్వు అనుభవించాలి. ఒక్కరు ఎలా ఉన్నారు? రాధ అనుభవించింది ఒక్కరు ఎలా ఉన్నారు, మీరా అనుభవించింది ఒక్కరు ఎలా ఉన్నారు. నువ్వు అనుభవించు. అనుభవానికి డెఫినెట్గా ఇప్పుడు అందుతాడండి. ఇప్పుడు ఈ సెకండ్ ఇక్కడ కూర్చున్న సెకండ్ ఆ ఏకత్వం అందుతుంది. నీకు కావాలా? నువ్వంత ధైర్యంగా ఉన్నావా? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. అష్టావక్రుడిలాగా 3 పగళ్ళు 3 రాత్రులు జనక మహారాజు నిల్చోపెడితే నిల్చున్నాడు. ఎందుకు నిల్చోపెడుతున్నావు అని అడగలేదు. నువ్వు ప్రతిదానికి అడుగుతావు, ఇదెందుకు భగవానా, అదెందుకు భగవానా, ఇదెందుకు భగవానా. మాకు కోర్టు కేసు ఉండిందండి, 25 సంవత్సరాలు మా వారిది అది. నాన్నగారు నేను వెళ్ళినప్పుడల్లా, అమ్మ కేసు అయిపోయిందా ఇంజనీర్ గారికి,
నాకు అసలు ఆ ధ్యాస ఉండేది కాదండి. వెళ్ళేది మనం గురువు దగ్గరికి, వేరే ఆయనే ఉండనియ్యడు మన ధ్యాసలో. మళ్ళీ కెలుకుతాడు లోపల నుంచి. అయిపోయిందా? ఇలా ఇలా ఊపేదాన్ని. ఊపితే నాన్నగారు అనేవారు, అమ్మ అరుణ, నీ డబ్బులు మొత్తం నీకు వచ్చేస్తాయి, ప్రతి నయా పైసా వస్తుంది అనేవారు. నాకు అనిపించేది డబ్బుల పట్ల నాకు ఆసక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తానని ఇంట్లో వాళ్ళు తిడతారు. నాకు పర్సులో 10 రూపాయలు ఉంటే అది ఖర్చు అయ్యేదాకా నా మనసు ఆగదు. నా స్వభావం అలాంటి. అదేం పెద్ద గొప్ప గుణం అనట్లేదు, దానివల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు ఇంట్లో, కానీ నా నా స్వభావం అదండి. అలాంటిది నాకు డబ్బు పట్ల ఆసక్తి లేదు. నాన్నగారు ఎందుకు ఇలా అంటున్నారు ఏమో, నాకు తెలియకుండా కూడా ఉండొచ్చేమో. కొన్ని వాసనలు మనకు తెలియవు కదా, ఉండొచ్చేమో అని ఊరుకున్నానండి. ఎందుకంటున్నారో ఆయన. భక్తులు వెళ్తే భక్తులకు చెప్పేవారు, అరుణకు చెప్పండి అమ్మా, ప్రతి నయా పైసా లెక్క కట్టి ఇచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తే. మా వారు బ్రతికున్నంత కాలం ఆ కేసు అవ్వనే లేదండి. ఆయన చనిపోయాక ఓ సంవత్సరం లోపల ఆ కేసు అయింది. అయితే చనిపోగానే మరి వాళ్ళ కోర్టు లాయర్ ఏం అడిగారంటే, మీరు ఈ కేసు విత్డ్రా చేసుకుంటారా, లేక మీ అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ మీరు నన్ను ఫోన్ చేసి అడిగారు లాయర్, మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారా విత్డ్రానా. అప్పుడు నేను మా అబ్బాయిని చూశాను. స్త్రీకి ఏంటంటే తల్లి, తండ్రి, భర్త, తర్వాత పిల్లలండి. మన సమాజంలో అలా ఉంది. నేను పిల్లల మాట వినను అంటే కుదరదు. ఇప్పుడు నాకు భర్త పోయాడు, అమ్మ అరుణాచలం వెళ్ళంటే రావాలి, వద్దంటే ఊరుకోవాలి. ఎందుకంటే తర్వాత నాకేమన్నా అయితే ఎవరు చూస్తారు? జయ ఎవరికి ఫోన్ చేస్తారు? వాడికి ఫోన్ చేస్తారు. అంతే కదా, బాధ్యత వాళ్ళదే కదా. సో వాళ్ళని అడిగే ప్రవర్తించాలండి, బాహ్యంగా హద్దులు మీరకూడదు మనం. సో నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. మా బాబు అన్నాడు, మా అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి, మేము కేసు ఇంకా కోర్టులో అలాగే పెట్టేస్తాం. తర్వాత ఓ సంవత్సరంలో కేసు గెలిచామండి. గెలిస్తే ఇప్పుడు నాకు బోలెడని డబ్బులు రావాలి, ఓ 2 కోట్ల దాకా వస్తాయి డబ్బులు. కానీ వాటి కోసం ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేయాలి నిరంతరం. ఎందుకంటే అది గవర్నమెంట్దండి. వాడేమి నాకు పువ్వులో పెట్టి ఇయ్యాడు, అమ్మ నువ్వు గెలిచావు ఇది తీసుకోని. మా బాబు అంటున్నాడు, మా అమ్మకి అన్ని భగవానే చెయ్యాలి, మా అమ్మ ఏం పట్టించుకోదు, ఆ కేసు గురించి ఆలోచించదు అమ్మ అంటే. అమ్మ ఇక్కడ సంతకాలు పెట్టంటే సంతకాలు పెట్టడం, ఈ కాగితాలు ఇచ్చిరా అమ్మ ఆఫీస్లో అంటే వెళ్ళి ఇచ్చేయడం. ఆ పనులు మరి ఇక్కడ నేను ఒకదాన్నే ఉన్నాను, ఎవరు చేస్తారు? రోజు వెతుకుతాను, ఆ కాగితాలు మర్చిపోతానండి. రోజు ఒక కాగితం చెప్తారు, అమ్మ ఆ కాగితం తీయి, అమ్మ ఈ కాగితం తీయి, నాన్నది ఫైల్ వెతుకు, ఆ ఫైల్ వెతుకు. ఓకే, అన్నీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం. వస్తాయో రావో నాకెందుకండి బాబు, నాకు కట్టుకోవడానికి బట్ట ఉంది, తినడానికి భోజనం ఉంది, అరుణాచలం రావడానికి డబ్బులు ఉన్నాయి, ఇంకేం కావాలండి? ఇంకెన్నేళ్ళు బ్రతుకుతాను నేను? ఇంకేం అనుభవిస్తాను? ఆ డబ్బులు వస్తే వస్తాయి, రాకపోతే రావు. భగవంతుడు పిల్లలకు సరిపడా ఇచ్చాడండి, వాళ్ళకు కూడా ఏమి అవి ఎదురు చూసే పరిస్థితులు లేరు. కానీ మనకి ఏముంటుందంటే, ఆ 2 కోట్లు గవర్నమెంట్కి ఎందుకు వదిలేయాలి, నాకు కావాలి, నా పిల్లలకి ఎఫ్డిఆర్, నా మనవాళ్ళు మనవరాళ్ళకి పెట్టుకోవాలి. అది కుదరదు. అవి వచ్చేది ఉంటే వస్తాయి. నువ్వు వాటి కోసం దేవుణ్ణి మర్చిపోకు, ఈశ్వరుణ్ణి మర్చిపోకు. వాటి కోసం వస్తే వస్తాయి, లేకపోతే రావు. నీకు జరుగుతుంది కదండి. కానీ మనసు ఏం మాయ చేస్తే డబ్బులు కదండి, డబ్బులు కదా. అవి వస్తే అవి ఫైనాన్స్లో పెట్టుకుంటే ఇంకో 2-3 లక్షలు వస్తే నేను దానాలు చేయొచ్చు కదా. ఎందుకు నీ చేతి ద్వారా చేసి నేను చేశానని అహంకారం పెంచుకోవాలా అండి? ఒకవేళ నిజంగా అవి జరగాల్సి ఉంటే వస్తుంది, కంగారు పడకు, వస్తాయి. నీ గురువు మాట ప్రకారం నమ్మకుంటే వస్తాయి. నువ్వు అనుభవించకపోవచ్చు కానీ వస్తాయి. రావండి. ఇది భగవాన్ చెప్పిన జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరెంత ప్రయత్నించినను జరగదు. మనం ప్రయత్నం చేయొద్దా అనేది ప్రశ్న. వాటి కోసం ప్రయత్నం చేయొద్దా? చెయ్యి. నువ్వు పిల్లలు సంతకం పెట్టమంటే పెట్టు, ఈ కాగితం తీసిమంటే తీసి, అంతవరకే నువ్వు చెయ్యగలిగింది, అంతకంటే చెయ్యలేవు ఇంకేమి. అది కూడా ఆ ప్రయత్నం చేయించేవాడు కూడా ఈశ్వరుడే, నువ్వేమీ చెయ్యలేవు. మనం డబ్బుతో ఏదో సాధించవచ్చు అనుకుంటాం, ఏమీ సాధించలేము.
ఆచార్యుల వారు చెప్పారు కదా, ధనం వల్ల కానీ, అందం వల్ల, ఐశ్వర్యం వల్ల, పరపతి వల్ల. మనకేదో పరపతి ఉంటే ఓ మినిస్టర్ నా కొడుకైతే నేను ఏదన్నా చేసేయచ్చు. ఏం చేయలేమండి. ఈశ్వరుడు, అరుణాచలేశ్వరుడు నా వాడు అసలు సృష్టికే యజమాని, యూనివర్సల్ హీరో, నా వాడై నాతో నా హృదయంలో నా నేనుగా ఉన్నాడు, దూరంగా లేడు. అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు. ఆ శక్తి నిన్ను పట్టుకుంటుంది అనే విషయం నువ్వు గుర్తించి జీవించమంటున్నారు భగవాన్. కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? తొమ్మిది 50 అయింది. ఇక్కడ మళ్ళీ భక్తుడు అంటున్నాడు, అన్వేషణ ప్రారంభించేటప్పుడు ఇతర భావాలన్నీ త్రోసిపుచ్చాలని మీరు అనేక సార్లు అన్నారు, కానీ ఆలోచనకు అంతే లేదు. మిగతా భగవంతుడి భావన తప్పించి మిగతా అన్నీ మీరు గెంటేయమంటున్నారు. కానీ నాకేమో పుట్టలుగా వచ్చేస్తున్నాయి ఆలోచనలు, భావాలు. ఒక భావాన్ని నిరాకరిస్తే, గెంటేస్తే ఇంకొకటి వస్తుంది, దానిని త్రోసివేస్తే మరొకటి, ఇట్లాగే అంతు లేకుండా వస్తుంటాయి ఆలోచనలు. భగవాన్ మనసులో ఆలోచన ఆగట్లేదు. భగవాన్ అంటారు, మీ మనసు ఆగమంటే ఆగట్లేదు, నా మనసు కదలమంటే కదలట్లేదు. అప్పుడు మహర్షి అంటారు, భావాలని త్రోసిపుచ్చాలని నేను అనను. ఇక్కడే క్లారిటీ అండి విచారణకి. ఇక్కడ క్లారిటీ. భగవాన్ అంటారు, అన్ని భావాలని త్రోసిపుచ్చాలని ఎవరు చెప్పారు? నేను అన్నానా? భావాలని త్రోసిపుచ్చాలని నేను అనను. నేను అనే భావాన్ని విడవకుండా ఉండు. ఓన్లీ ఒకటే భావన అండి. నీకు 100 పనులు లేవు. ఏమంటే ఈ చెయ్యి ఉంది, నువ్వు ఒకటే పట్టుకో అంటే పట్టుకోగలం కదండి. 100 ఇస్తే పట్టుకోవడం కష్టం. ఒక్కటి పట్టుకుంటే పట్టుకోలేమో చేతితోటి. నువ్వు గురుభావనని పట్టుకో, ఈశ్వర భావనని పట్టుకో, లేక నేనే ఈశ్వరుడు అనే భావాన్ని పట్టుకో. నేనంటే దేహగతమైన నేను కాదండి. నేనే ఈశ్వరుడిని అనుకోవడం కాదు. ఈశ్వరుడి అనుకోవడం వేరు, ఉండటం వేరు. ఈశ్వరుడిగా ఉండటము చాలా ఛాలెంజింగ్ విషయం అండి. ఎందుకంటే ఈశ్వరుడు ఉంటాడు, వాడికి సృష్టి ఉండదు. అంటే రూపము, నామము, గుణము ఉండదు ఈశ్వరుడు. రాముడిగా ఉన్నప్పుడు, కృష్ణుడిగా ఉన్నప్పుడు ఉన్నాడు. రూపము, నామము, గుణానికి సంబంధించి ఉండాలి. ఆయన ఉన్నాడు. అవి ఉన్నప్పుడు కూడా వాటిగా లేడు కృష్ణుడు. అండి కృష్ణుడికి ఎన్ని కష్టాలండి బాబు. పుట్టగానే తల్లిదండ్రికి దూరం అయ్యాడు కదా. పుట్టిన పసిపాపకే రాక్షసులు వచ్చి చంపడం అండి. నెల రోజుల గుడ్డుకే రాక్షసుని చంపాల్సిన అవసరం వచ్చింది, ఆ పరిస్థితి. ఇంకా అలా రాక్షసుల్ని చంపుతూనే ఉన్నాడు. ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకోలేకపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన రాధని పెళ్లి చేసుకోలేకపోయాడు. ప్రాణానికి సమానంగా పెంచిన యశోదమ్మ దగ్గర ఉండలేకపోయాడు. ద్వారకని సృష్టించుకున్నాడు. ప్రతి సెకండు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జీవితం అంతా చేయాల్సి వచ్చింది. చివరికి తన జన్మకి కారణమైనకి మనకు కులం మీద అభిమానం చాలా ఉంటుందండి. తన జన్మకి కారణమైన యాదవ కులం అంతరిస్తుంటే తన కళ్ళతో చూశాడు. ఒకడినొకడు కొట్టుకొని చేస్తుంటే ఆ ముసలం పుట్టి శాపమండి. అందరూ చచ్చిపోయారు తన కళ్ళ ముందే. బలరాముడు పోయారు, అందరూ చనిపోయారండి. యాదవ కులంలో పుట్టిన అందరూ చనిపోయారు. చివరకు ఒక బోయవాడి బాణంతో తన దేహం వదిలేశాడు. ఎప్పుడన్నా అడిగాడా సుఖం అని? రాముడు కష్టపడ్డాడు అనుకుంటాం, కృష్ణుడు కూడా కష్టపడ్డాడు. ఎందుకంటే అమ్మా, దేహం వచ్చాక కష్ట సుఖాలు తప్పవు. ఆయన కళ, మనకి ఇంకో కళ. ఏదో ఒకటి ఉంటుంది రా నాన్న, మనలో ధైర్యం ఉండాలి. నా మనసుని నేను అడగాలి, ఏమవుతుంది బాబు? చచ్చిపోతావు, దేహం మరణిస్తుంది. సో వాట్ అయితే ఏమైంది?
చచ్చిపోయాక కదా కాలిపోతావు. ప్రాణం ఉండగా కాల్చడు కదా ఈశ్వరుడు. చచ్చిపోయాక కాలుతావు. అయితే నీకు తెలియదు కదా కాలుతున్నట్టు, నీకు ఆ పెయిన్ తెలియదు కదా. అది వరమే కదా, ఈశ్వరుడు ఇచ్చిన వరమే కదా. భావాలని త్రోసిపుచ్చాలని నేను అనను. నేను అనే భావాన్ని విడవకుండా ఉండు. ఆ ఒక్క భావం పైనే నీ శక్తి అంతా పెడితే, నీ శక్తి అంతా ఉంటే మిగిలిన భావాలు వాటంతట అవే నిరాకరింపబడతాయి, మాయమవుతాయి. దీనికి నాన్నగారు ఒకసారి చెప్పారండి. ఇలా పక్కన కూర్చోబెట్టుకొని, అంటే కూర్చున్నాను, ఇంకా మొదట్లో పక్కన కూర్చునే వాళ్ళం కదా. అమ్మ, భగవంతుడు గురువు ఏం చేస్తాడంటే, మీ ఇంట్లో ఒక రూమ్ అంతా సామాను ఉందనుకో, గడప దాకా సామాను పెట్టేసావు అనుకో, ప్యాక్ చేసేసావు మొత్తం. అప్పుడు నువ్వు ఎలా సామాను ఖాళీ చేయాలంటే ఏం చేస్తావు? ముందు గడప దగ్గర ఉన్న సామాను తీసి బయట పెడతావు. ఒక ఒక అడుగు మోపే ప్లేస్ ఆ రూమ్లో ఉంటే మెల్లమెల్లగా అన్నీ బయటికి తీసేస్తావు. అమ్మ, గురువుకి నీ మనసులో ఒక్క అడుగు స్థానాన్ని ఇవ్వు. ఒక్క అడుగు మోపే స్థానాన్ని నీ మనసులో ఇవ్వు. ఎంతసేపు నా భర్త, నా పిల్లలు, నా సంసారం అంతా నింపేసుకున్నావు మనసు అంతా. గురువుకి కొంచెం స్థానం ఇస్తే ఆయన వచ్చి లోపలికి అన్ని గిరాటు బయటపడేస్తాడు. మానసికంగా భర్త గురించి ఆలోచించే అవసరం లేదు, పిల్లల గురించి అవసరం లేదు, నీ ఇబ్బందుల గురించి అవసరం లేదు, నీ సుఖాల గురించి అవసరం లేదని నీ బుద్ధిలో తెలియజేస్తాడు. అప్పుడు నీ మనస్సు ఖాళీ అయిపోయి నీ మానసిక సింహాసనం మీద నాన్నగారు ఇలా కూర్చొని ఉంటారు. హృదయంలో అలాగూ ఉన్నారు ఆయన. నిన్ను భగవాన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నువ్వు విచారణ వల్ల నేననే భావన శక్తి, కుండలో మట్టి ఎలా ఉందో, సముద్రంలో నీళ్ళు ఎలా ఉన్నాయో, నా మనసులో ఉన్న మానసిక శక్తి నా గురువే అని గుర్తిస్తే చాలు. ఏ భావన రావాలి, ఏ భావన తోసేయాలి ఆయన చూసుకుంటాడండి. నీకు దూరం చేయాల్సిన భావన దూరం చేస్తాడు. నేను భగవాన్కి ఎప్పుడు చెప్పుకుంటాను, మన చుట్టూ సత్సంగం పెట్టుకుంటే రకరకాల వ్యక్తులు వచ్చి సత్సంగానికి వస్తారమ్మా. నాకు వీళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చలేదు అనడానికి నువ్వు వీల్లేదు. వాళ్ళ స్వభావాల ప్రకారం వాళ్ళు ఉంటారు. నాకా వాళ్ళని మార్చే శక్తి లేదు, నన్ను నేనే మార్చుకునే శక్తి లేదు, వాళ్ళని ఏం మారుస్తాను? మౌలాలి భక్తులు అంటే అంటారు, మరి ఇంకా వాళ్ళ ప్రవర్తనను బట్టి అంటారు, నేనేం చేయలేను. ఎందుకంటే నన్ను నేనే మార్చుకోలేను కదా. ఎవరికి ఉండాలి, ఎవరికి వాళ్ళకే ఉండాలి. మనం ఇలా ప్రవర్తించకూడదు. సో నేను భగవాన్కి ఏం చెప్పుకుంటానంటే, భగవానా, నా చుట్టూ ఎవరిని పెడతావో, ఎవరిని తీసేస్తావో నీ ఇష్టం తండ్రి. నిజమైన భక్తులు ఎవరో నాకు తెలియదు, నీకు తెలుసు కదా. నిజమైన భక్తుల సహవాసం నాకు కావాలి, అబద్ధమైన భక్తులు కాదు నాకు కావాల్సి. నా తప్పును తప్పుగా చెప్పగలిగేవాడు నా స్నేహితుడండి. అరుణ, ఇది పోగొట్టుకోవే, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకని నాకు ఎవరైనా చెప్తే నా స్నేహితుడు, వాడు భక్తుడు, నిజమైన భక్తుడు. నా ముందర అరుణాచల్, మీరు చాలా జ్ఞానంలో ఉన్నారు, మీరు చాలా భక్తులు, మీరు జ్ఞానంలో ఉన్నారు. నేను చాట్ అవ్వగానే ఆవిడ ఇంట్లో అలా ఉంటారండి, ఆవిడ చీరలు కొనుక్కుంటారండి అంటే ఇంక నా దోషాలన్నీ చూసి నన్ను బయట ప్రచారం చేయాలి. ఏమో వాళ్ళు బయట వెళ్ళి ఏం చెప్తారో నాకేం తెలుసండి బాబు. పొద్దున్నే వస్తారు, నాతోనే ఉంటారు, కానీ బయట వాళ్ళు ఎలా మాట్లాడతారో నాకు తెలియదు. కానీ భగవాన్కి తెలుస్తూ ఉంటుందండి, వీళ్ళు నా బిడ్డ దగ్గరికి వస్తున్నారు, బయట ఇలా చెప్తున్నారని వాళ్ళలో సాక్షిగా ఉన్నాడు కదా. ఏదో కారణం పెట్టి వాళ్ళని పక్కకి గెంటేస్తారు. పక్కకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఏమీ తప్పుగా మాట్లాడు, నాకు అవసరం లేదు, నా భగవాన్ తీసేస్తాడు. అలాగే లోపల మనసులో భావాల్ని కూడా గెంటేస్తాడు. ఇలా చూస్తాడండి, ఏంటంటాడు ఆ తలంపు వైపు, అది కాలి బూడిదైపోతుంది ఆయన చూస్తే. ఆ వాసన నువ్వు చూస్తే కాదు, ఆయన చూడాలి. అందుకే నాన్నగారు అనేవారు, మీరు రామ 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 అని స్మరించుకుంటున్నాడు, రాముడు మిమ్మల్ని ఎప్పుడైనా స్మరించుకునేటట్టుగా మీరు జీవించారా? అరుణను తరింప చేయాలని వాడు అనుకుంటే అరుణను కరిగబెట్టుకుంటాడు.
हृदयकुहरमध्ये केवलं ब्रह्ममात्रम् अहमहमिति साक्षादात्मरूपेण भाति हृदि विसमनसा स्वं चिन्वता मज्जता वा पवनचलनरोधात् आत्मनिष्ठो भवत्वम्.